ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్ అండి. ఈరోజు నేను కట్టు పొంగల్ చూపిస్తానండి. రండి చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు. ఇదిగోనండి బియ్యం తీసుకున్నాను. ఇదిగో ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. అదే గ్లాస్తో 1 గ్లాస్ పెసరపప్పు అనమాట. 2కి 1 పెసరపప్పు వేసుకోవాలి. అప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట. తర్వాత ఏమో ఒక చిన్న ముక్క అల్లం సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొంచెం జీడిపప్పు అండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇవన్నీ కొంచెం పెంచుకోండి. నేను మామూలుగా ఒక పావు కేజీకి చెప్తున్నానండి. ఇదేమో మిరియాలు అనమాట అండి. కొంతమంది ఇలా డైరెక్ట్గా వేసేస్తారు. నేనైతే కొంచెం ఇలా గూటంలో కచ్చాపిచ్చా దంచుకుని వేస్తానండి. ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా తయారు చేయాలో. ఇదిగోనండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. ఫస్ట్ ఏం చేయాలంటే ముందు పొడి మూకుడులోనే బియ్యం వేయించుకోవాలండి కొద్దిగాను. ఇలా కొద్దిగా, కొంచెం మరీ ఎక్కువ అక్కలేదండి, కొద్దిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకుని ఉత్తిముక్కుడు అందులో నెయ్యి నూనె ఏం వేయక్కలేదండి. కొంతమంది పొంగలి అచ్చంగా నెయ్యితో చేసుకుంటారు, కొంతమంది నెయ్యి నూనె కలిపి చేసుకుంటారండి. మీ ఇష్టం అది. నేనైతే నెయ్యి కొంచెం నూనె కొంచెం వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోనండి ఇలా వేయించుకుంటే చాలు. కొంచెం ఇలా వేగాయి కదా, ఇలా చాలండి. దీన్ని తీసేద్దాం ఇప్పుడు. ఇలాగే ఇప్పుడు కొంచెం పెసరపప్పు కూడా వేయించుకోవాలండి. పెసరపప్పు కూడా కొద్దిగా వేయించుకుందాం. ఈ వేడికి గమ్మునే వేగిపోతుందండి పెసరపప్పు. ఇలా చక్కగా కొంచెం వేయించుకున్నాం అనుకోండి, పచ్చివాసన లేకుండా ఉంటుందండి. చక్కెర పొంగలకు కూడా ఇలాగే నేను వేయిస్తానండి, వేయించి చేస్తాను. అలాగే కట్టు పొంగలకు కూడా కొంచెం వేయించి చేస్తానండి, కమ్మగా ఉంటుందని. పచ్చిగా కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, మీ ఇష్టం అండి. ఇలా కొద్దిగా వేయించామనుకోండి బాగుంటుంది కొంచెం. ఇంక దీంట్లో ఎర్రకారం ఏమి వేయమండి, ఓన్లీ పచ్చిమిరపకాయ కారం, తర్వాత ఏమో మిరియాలు వేస్తాం కదా, ఆ ఘాటు సరిపోతుంది. ఇంకా ఎర్రకారాలు ఎండుమిర్చులు ఏమి వేయనండి నేను. ఇదిగోనండి ఇలా కొద్దిగా వేగింది కదా, దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని పోపు వేసుకుందామండి. కుక్కరు వేడెక్కిన తర్వాత ఇలా కొద్దిగా నూనె, ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుందామండి. కొద్దిగా ఇంగు వేసాను. ఇంగు వాసన బాగుంటుందండి, గుమగుమలాడుతూ ఉంటుంది, అందుకని ఇంగు వేస్తూ ఉంటాం. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి. పెసరపప్పుకి జీలకర్ర ఎక్కువ తగిలితే బాగుంటుంది. కొంచెం జీలకర్ర అంతేనండి, ఇంకా పప్పులు ఏమి వేసుకోక్కర్లేదండి ఇందులో. తర్వాత జీడిపప్పు వేసుకుందాం. ఇదిగోనండి జీడిపప్పు వేసాను. కొంచెం వేగాలండి. ఆవాలు చిటపటలాడాలి. ఆవాలు చిటపటలాడిపోతే కొంచెం చేదుగా తగులుతాయండి పంటి కింద పడినప్పుడు. అందుకని కొంచెం ఎర్రగా వేగాయి అనుకోండి బాగుంటాయండి కమ్మగాను. అందుకని కొంచెం ఆవాలు అయితే వేగాలి.
జీడిపప్పు కూడా వేగుతోందండి. ఇప్పుడు ఇవి వేసుకుందామండి. అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేస్తున్నానండి. నెయ్యి వాసన, నూనె వాసన వేసి ఇవన్నీ కలిపేటప్పటికి గుమగుమ వాసన వస్తుందండి, గుళ్ళో ప్రసాదంలాగా. ఇప్పుడు ఈ మిరియాలు కూడా కొంచెం కంగాపింగా దంచేసుకునండి, ఇలాగా వేసేసుకుందామండి. ఇదిగోనండి, ఇవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కంగాపింగా దంచుకోవాలండి, అంటే బాగా ఫ్లేవర్ పడుతుందని చెప్పేసి నేను అలా వేస్తూ ఉంటాను. కొంతమంది పొడి కూడా వేసుకుంటారు, కొంతమంది ఆ మిరియం పడంగానే వేసేసుకుంటారండి, ఎవరిష్టం వాళ్ళదండి. ఇదిగోనండి, వేగిపోయింది, అన్నీ వేగిపోయండి, గుమ్మగుమ్మ వాసన వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో నీళ్లు పోసేసుకుందామండి. ఇప్పుడు ఆ చిన్న గ్లాసుతో 3 గ్లాసులు లెక్క వస్తుంది కదండి, దీనికి 2 గ్లాసులు నీళ్ళు పెద్ద గ్లాసులు పోసుకుందామండి. మరీ ముద్దలా కాకుండా కొంచెం అలా మామూలుగా తినేటట్టు చేసుకోవాలండి. మామూలుగా బాగా ముద్దలా కావాలనుకోండి, మీకు 3 గ్లాసులు నీళ్ళు పోసేసుకోవచ్చండి. నేను 2.5 పోసాను, ఈ పెద్ద గ్లాసుతో పోసానండి, ఈ పెద్ద గ్లాసుతో పోసాను. ఇది ఈ చిన్న గ్లాసుతో బియ్యం, పప్పు తీసుకున్నాను. ఈ పెద్ద గ్లాసుతో మీరు 3 గ్లాసులు పోసుకోండి. నేను కొంచెం వెల్త్గా 3 గ్లాసులు పోసాను. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకుందామండి, సరిపడా. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుందామండి, కొద్దిగా పసుపు వేసుకుందాం. పైన కొద్దిగా ఒక నూనె చుక్క కానీ నెయ్యి చుక్క కానీ వేసామనుకోండి, పొంగకుండా వస్తుందండి కుక్కర్లోంచి బయటికి. ఇప్పుడు ఇవి మరిగాక అప్పుడు మనం ఆ బియ్యం పోద్దామండి. ఒక 5 నిమిషాలు మరిగాక చూద్దాం అండి. చూసారా, నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇలా మరిగిన తర్వాత నేను ఇందాక చిన్న కుక్కర్ పెట్టానండి, అది పొంగిపోతుందేమో అని డౌట్ వచ్చి పెద్ద కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదిగోనండి, ఈ బియ్యం, పప్పు ఇందులో వేసేద్దాం. మొత్తం వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఒక 3 కూతలు రానివ్వాలండి. వస్తే మెత్తగా ఉడుకుతుంది. మరీ మెత్తగా ముద్దలా ఉంటే బాగుండదండి, కొంచెం సమానంగా చూసుకోవాలి. 3 కూతలు వచ్చాయనుకోండి సరిపోతుంది, లేకపోతే 2 కూతలైనా పర్వాలేదు. ఇదిగోనండి, ఇలా బియ్యము, పప్పు పోసేసాను. ఒకసారి ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాను. మరీ హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకోండి. మూత పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ కూడా తగ్గించేశాను. 3 కూతలు వచ్చాక చూద్దామండి ఎలా ఉడికిందో. 3 కూతలు రానిచ్చానండి నేను. ఇదిగోనండి, ఇలా ఉడికిందండి. ఇదిగో చూసారా, చక్కగా ఉడికిందండి. గుమ్మ వాసన వేస్తుంది. మిరియాలు అవి వేసాం కదా, అల్లము. మరీ మెత్తగాను లేదు, అలానే మరీ బరకగా పొడి పొడిలాడుతూ లేదండి. చూసారా, కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి పైన. నెయ్యి వేసి ఒకసారి కలిపేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఇదిగోనండి, మీకు తినేటప్పటికి ఇంకా గట్టిపడింది అనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు వెచ్చపెట్టుకుని కొద్దిగా పోసుకుని కలుపుకోండి, బాగుంటుందండి. టేస్ట్ ఏం మారదు కొద్దిగా వేడి నీళ్ళకి. మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చండి. ఇదిగోనండి, ఇలా వచ్చిందనమాట. ఇదిగోనండి, ఇలా వచ్చింది. ఇదిగోండి, ఇలా ముద్దలాగా. మరీ నీళ్ళు ముద్దలాగా రాలేదు, అలా మరీ పొడి పొడిలాను చేయలేదు. చూసారా, ఇదిగోనండి, ఇలా వచ్చింది. ఇదిగోనండి, వేడి వేడి కట్టు పొంగల్ రెడీ అయిందండి. ఇదిగోనండి, దీంట్లోకి వంకాయ పచ్చిపులుసు కానీ
ఆ, కొబ్బరికాయ గులసెనపప్పు చట్నీ కానీ, తర్వాత అల్లం పచ్చడి కానీ, ఆవకాయ కానీ, మీ ఇష్టం అండి, ఏది కావస్తే అది ఇందులో నంచుకోవచ్చు. మిరియాల చారు కూడా పెట్టుకు వేసుకోవచ్చండి. ఉల్లిపాయ పచ్చిపులుసు చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా బాగుంటాయండి ఇందులోకి. మీకు నచ్చింది చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఉల్లిపాయ వేయట్లేదు కాబట్టి అవన్నీ ఏమీ చేయట్లేదండి. అల్లం పచ్చడి ఉంది నా దగ్గర, అది వేస్తాను. ఇదిగోనండి, వేడి వేడి కట్టు పొంగల్ రెడీ అయిందండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక ఇవి గుళ్ళల్లో ప్రసాదాల్లో ఉంటాయండి. ఇంట్లో కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇప్పుడు వసంత నవరాత్రులు కాబట్టి నేను ఇది నైవేద్యం పెడతానండి ఇప్పుడు. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. వెరైటీగా ఉంటుందండి. ఒక్కోసారి ఇలా కూడా చేసుకోవచ్చు అండి. బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, డిన్నర్లా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. చేసుకుని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి.